గణాధిపతయే నమః. ఈరోజు మనం 2019 అక్టోబర్ నెలలో రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలని మాత్రం మీనరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ అక్టోబర్ మాసంలో ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి గ్రహాలైనటువంటి గురుడు గాని, శని గాని, రాహుకేతువులు గాని ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ మీనరాశికి 9వ ఇంట గురుడు, దశమంలో శనికేతువులు, చతుర్థంలో రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇక ఈ సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి ఈ రవి, కుజ, బుధ, శుక్రులు ఈ మీనరాశి వశాత్తు సప్తమ, అష్టమ భాగ్యస్థానాల్లో సంచరించడం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది. సహజ సిద్ధంగానే కాస్త ఓర్పు, ఓపిక ఎక్కువ ఉండేటువంటి మీనరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసం కొంచెం వాళ్ళ ఓర్పుకి పరీక్ష పెట్టేదిగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి, బంధువుల పరమైనటువంటి సమస్యలు కొంచెం వీరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ అక్టోబర్ మాసంలో కనపడుతున్నాయి. అయితే సహజంగానే 10 మందికి మేలు చేసే స్వభావం ఉండి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఎవరినైతే ఎంతో ఇష్టపడి ప్రేమించి దగ్గరికి తీసి చక్కగా వారి అభివృద్ధికి వీళ్ళ జీవితం అంతా ధారపోస్తారో వారు వీరి పట్ల తగినంత న్యాయం చేయకపోవటం కొంచెం మానసిక ఇబ్బందికి గురి చేసేటువంటి అంశంగా ఈ నెలలో గోచరిస్తోంది. దాని వలన ఎప్పుడైతే మానసికంగా మీనరాశి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందో సహజంగానే వాళ్ళకి శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోదగ్గ సూచన. మీనరాశి వాళ్ళకి ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడుతుందో శారీరక ఆరోగ్యం కూడా కొంత మైనస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మీనరాశి వాళ్ళు ఈ నెలలో గ్రహస్థితుల్లో ముఖ్యంగా చతుర్థంలో ఉన్న రాహువు, దశమంలో ఉన్న శనికేతువులు కొంచెం వ్యతిరేకమైన ఫలితాలని చూపిస్తుండటం వలన వీళ్ళకి ముఖ్యంగా చెప్పవలసినటువంటి రెమెడీ ఏంటంటే వీళ్ళు శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి. అలాగే అరసవెల్లి సూర్య దేవాలయాన్ని దర్శించాలి. ఈ 2 రెమెడీస్ చేయటం వలన ఈ మీనరాశి వాళ్ళు చక్కగా వాళ్ళకి అక్టోబర్ నెలలో ఏ సంకల్పంతో అయితే కాళహస్తి వెళ్ళి సంకల్పంతో సర్పదోష శాంతి పూజ చేస్తారో వాళ్ళకి ఆ సంకల్పం నిర్ద్వందంగా నెరవేరుతుంది. అలాగే ఈ అరసవెల్లి సూర్య దేవాలయాన్ని దర్శించడం వలన ఈ నెలలో వీళ్ళకి కలిగేటువంటి శిరోవేదన, అలాగే ఈ లంగ్స్కి సంబంధించి తలకు సంబంధించి నొప్పులు రావటం, అలాగే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ నెలలో వాటి నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని, మంచి ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. ఈ మీనరాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ గత చాలా కాలంగా పడకన పడిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి నుంచి ఈ నెలలో కాస్త ఆశావహమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న స్థాయి వర్కర్స్ దగ్గర నుంచి బిల్డర్స్, కాంట్రాక్టర్స్, అలాగే అందరికీ అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభిస్తాయి. అంటే ఈ నెలలో మరలా గత వైభవాన్ని పొందగలుగుతాం అనేటువంటి ఆశ ఈ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఈ మీనరాశి వాళ్ళకి కలుగుతుంది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో అంటే ఈ కలప, సిమెంటు, ఐరన్, అలాగే పెయింట్స్, అలాగే ఈ హార్డ్వేరు, కరెంటు సామాగ్రి, వీటికి సంబంధించి భవన నిర్మాణ రంగానికి సంబంధించి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక పర్వాలేదు, అప్పులు తీర్చుకుని రేపు ఇక మనం లాభంలో పడతాము, అంటే ధనాగమన మార్గంలోకి వెళతాము అనేటువంటి పరిస్థితులు
ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళకి ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇక ఈ సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి యోగ్యమైన కాలంగా ఇది చెప్పబడుతోంది ఈ అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో వాళ్ళకి అడిగినప్పుడు సాయం చేయనటువంటి, అడిగినప్పుడు వేషాలు ఇవ్వనటువంటి వాళ్ళు, ఎవరో తెలియని గుర్తు తెలియని వాళ్ళు పిలిచి మరీ వేషాలు ఇచ్చేటువంటి పరిస్థితి, మంచి పాత్రలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో సినీ టీవీ రంగ కళాకారులకి కనపడుతోంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈ అవివాహితులు ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎవరైతే వివాహం కోరి సంకల్పం చేసి, నేను ఇందాక చెప్పినట్టుగా రెమెడీస్, కాలసర్పదోషానికి శాంతి పూజ కానీ, అరసవెల్లి సూర్య దేవాలయ దర్శనం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళ సంకల్పాలు నెరవేరి వాళ్ళ మనసుకి తగినటువంటి మంచి సంబంధాలు ఖచ్చితంగా ఈ మాసంలో వస్తాయి, కుదురుతాయి కూడా. ఇక సహజంగానే ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి ఈ మీనరాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఇష్టదేవత దర్శనం లభిస్తుంది. అంటే తిరుపతి, షిరిడి, అలాగే కాశీ, గయా ఇటువంటి మంచి మంచి పుణ్యక్షేత్రాలని, గంగా నది స్నానాన్ని, ఇటువంటి పుణ్యకార్యాలని ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇక విందులు, వినోదాలు, విహారయాత్రలకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా విహారయాత్రలు కూడా ఈ అక్టోబర్ మాసంలో చేస్తారు. ఈ మీనరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఎవరినైతే రాజకీయంగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారో వారు కాకుండా, ఏమీ తెలియకుండా ఎప్పుడూ మనకి సాయం చెయ్యరు అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వటం, అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకురావటం అనేటువంటిది ఈ అక్టోబర్ మాసంలో జరుగుతుంది. అయితే ఈ మీనరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గతంలో ఎంతో కాలంగా పై అధికారుల నుండి కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి చాలా ఇబ్బందులు పడి ఎవరికి నచ్చజెప్పుకోలేక నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో కాలరెగరేసి చక్కగా మేము ఏదైనా చేయగలం, మేము సాధించగలం, మేము సాధించి చూపిస్తాం అనేటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో కలిగి తీరుతుంది. ఈ మీనరాశి ఉద్యోగస్తులు ఎవరైతే గతంలో మాకెందుకులే పై అధికారులతోనూ కింద వాళ్ళతోనూ ఒకేసారి గొడవ పెట్టుకోవటం అని తల ఉంచుకుని తలదించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి నుంచి తల ఎత్తుకుని ధీమాగా వెళ్ళేటువంటి పరిస్థితికి మీనరాశి ఉద్యోగస్తులు ఈ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా వస్తారనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే మీనరాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, చక్కటి మార్కులు సాధిస్తారు, వాళ్ళ సాధారణమైనటువంటి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకోగలుగుతారు. అయితే సహజంగానే ఆధ్యాత్మిక భావనలో ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళు ఎవరి పాపాన వాళ్లే పోతారు, మనం ఎందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ఇబ్బంది కలిగించటం అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల కొద్దిగా ఈ కుటుంబ సభ్యుల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి కానీ కొంత వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ సొంత వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఈ వ్యతిరేకతని తట్టుకోవటం ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళకి కొంత పరీక్షాకాలంగా నిలబడుతుంది. అయితే మొదటి నుంచి అయిన వాళ్ళ నుంచే ఇబ్బందులు పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు, అలాగే తోడబుట్టిన వాళ్ళు, అలాగే బంధువుల నుంచి ఎంతో మందికి సాయం చేసి నిలబెట్టి వాళ్ళ ద్వారా మంచి స్థితికి వెళ్ళాలి అనుకునే కలలు కానీ వాళ్ళు ఏమాత్రం వీళ్ళని పట్టించుకోకుండా, అంటే ఎవరైతే మీనరాశి వాళ్ళు ఎవరినైతే పైకి తీసుకొస్తారో జీవితంలో వాళ్ళు మీనరాశి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా కొద్దిగా ఇబ్బందుల పాలు చేసేటువంటి పరిస్థితులు వీళ్ళకి అలవాటై ఉన్నాయి కనుక, అయినా సరే మాకు అలవాటే కదా, ఇక దీని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదనేటువంటి
మనోనిబ్బరంతో ఈ అక్టోబర్ నెలని చక్కగా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇక ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా 3, 6, 7, 12, 15, 16, 21, 24, 25గా చెప్పబడుతోంది. ఈ అనుకూలమైన తేదీల్లో ఈ మీనరాశి వాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలని మొదలు పెట్టడం కానీ, అలాగే ప్రముఖుల్ని కలవటం కానీ చేసినట్లయితే వాళ్ళ పనుల్లో ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసం విజయాలు లభిస్తాయి. అలాగే ప్రతికూలమైన తేదీలుగా 4, 8, 22, 26 తేదీలుగా చెప్పబడుతున్నాయి. ఈ తేదీలని ముఖ్యంగా ఈ తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకుని చక్కగా నేను ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లో కనుక కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వ్యవహారాలు కానీ, పెద్దవాళ్ళని కలవటం కానీ, ప్రముఖుల్ని కలవటం కానీ చేసినట్లయితే ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ కెరీర్లో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ వ్యాపారాల్లో మంచి విజయాలని నమోదు చేసుకుంటారు. ఇక వీళ్ళకి అదృష్టమైన రంగులుగా గోల్డ్ కలరు, అలాగే బిస్కెట్ కలర్గా చెప్పబడుతున్నాయి. ఈ రంగు దుస్తులను కానీ, గ్యాడ్జెట్స్ని కానీ, అలాగే వాళ్ళ దుస్తుల్ని కానీ, వాళ్ళ గ్యాడ్జెట్స్ని కానీ, వాళ్ళు ఉపయోగించేటువంటి వాహనాలను కానీ వాడగలిగితే చక్కటి మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. ఇందాక నేను చెప్పిన అంకెల్లో వాళ్ళ వాహనాల యొక్క నెంబర్లు వచ్చేట్టుగా కనుక చూసుకోగలిగితే ఇవి మంచి అదృష్టాన్ని కూడా వీళ్ళకి తెచ్చిపెడతాయి. ఇక నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని పాటించి ఈ మీనరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో మంచి ఆరోగ్యాన్ని, మంచి విజయాలని, చక్కటి పదవులని, అలాగే మంచి జీవిత విధానాన్ని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.